హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయి కుమార్ పోలీస్ స్టేషన్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో పోలీసు ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. నెల రోజుల నుంచి సాయి కుమార్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ కార్యాలయానికి అటాచ్మెంట్పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సాయి కుమార్ ఆత్మహత్యకు కారణాలపైన స్పష్టత లేదు. ఇక కుటుంబ సభ్యులు మాత్రం అధికారుల వేధింపులే కారణమంటూ ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ రోజు ఉదయం డిపార్ట్మెంట్లో సర్వీస్ రివ్యూ కోసం డీసీపీ కార్యాలయం నుంచి సాయి కుమార్కు ఫోన్ చేశారు. ఆ ఫోన్ను ఆయన స్పందించకపోవడంతో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఏసీపీ కార్యాలయానికి వెళ్లి చూడగా అక్కడి రెస్ట్ రూమ్లో ఫ్యాన్కు ఊరేసుకుని సాయి కుమార్ విగత జీవిగా కనిపించారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా జూలై 23వ తేదీన లక్డికాపూల్లోని తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కూడా వి స్వామి అనే కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఆయన ఆర్థిక సమస్యల కారణంగా బలవన్మరణానికి పాల్పడినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులకు మానసిక ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ చర్చ మొదలైంది. ఇక ఎల్బీ నగర్ డీసీపీ జోన్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు అందిస్తారు ఎల్బీ నగర్ కమిషనరేట్ నుంచి. ఎస్ రాజు, చెప్పండి. పూర్తిగా చూసుకుంటే కనుక గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే అటు పోలీస్ కమిషనరేట్లలోనే పోలీసుల ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఒక సందేహం నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఆర్థిక సమస్యలు కావచ్చు, మానసిక పరిస్థితులు కావచ్చు. ఒకవైపు ఇప్పుడు సాయి కుమార్ కుటుంబ సభ్యులు తన కొడుకు డైరెక్ట్గా చనిపోవడానికి పై అధికారులే కారణమని చెప్పి ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇందాక సాయి కుమార్ తల్లి మాట్లాడుతూ ఒకవేళ ఉరేసుకొని చనిపోతే నా కొడుకు శరీరం పైన రక్తపు మరకలు ఎందుకున్నాయి అని చెప్పి ఆవిడ నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పోలీసు అధికారులు ఏమంటున్నారు అసలు? రైట్ రవిచంద్ర, ఉదయం నుంచి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. మల్కాజ్గిరికి సంబంధించినటువంటి కమిషనరేట్ పరిధిలో ఎల్బీ నగర్ జోన్. సో ఈ జోన్ పరిధిలో ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైతే కానిస్టేబుల్ సాయి కుమార్ అనే పేరు, సో ఆయన ఉదయం తెల్లవారుజామున 12:30 ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఉరి వేసుకొని రెస్ట్ రూమ్లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా సంబంధిత అంటే ఎవరైతే తో పాటు ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తించారు. వెంటనే సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు వచ్చేసరికి అప్పటికే సాయి కుమార్ మృతి చెందడం జరిగింది. వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి అయితే తరలించారు, అంటే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వెంటనే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. అంటే కుటుంబ సభ్యులు రాకముందే వాళ్ళైతే ఉస్మానియా హాస్పిటల్కు మార్చరీ అంటే దానికి సంబంధించి అక్కడికైతే తీసుకెళ్లడం జరిగింది. సో దాంతో ఇక్కడ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చూడొచ్చు. మనకు విజువల్స్ పొద్దున్న నుంచి అయితే ఈరోజు ఉదయం నుంచి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వివిధ సంఘాల నాయకులు, వివిధ సంఘాల వాళ్ళ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు, సో అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి, సాయి కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు ఖచ్చితంగా చెప్పాలి, మాకు ఆఫీసర్లపైన చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పొద్దున్న నుంచి కూడా అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి అంటే మొత్తం అదే దాని గురించే ఇక్కడ మొత్తం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులే ఖచ్చితంగా పోలీసుల వల్లే అంటే పోలీసులు దీనికి కారణం అని చెప్పేసి వాళ్ళైతే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో నిజంగా ఒకవేళ సూసైడ్ చేసుకుంటే కనుక మేము వచ్చేంత వరకు అక్కడ ఎందుకు మాకు దానికి సంబంధించిన మృతదేహాన్ని ఎందుకు అప్పగించకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది, అంతా హుటాహుటిన తరలించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా
వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చేస్తున్నారు. అట్లాగే ఆత్మహత్యకు సంబంధించి కొంత రక్తపు మరకలు కూడా గుర్తించడం జరిగింది. రక్తపు మరకలు ఎందుకు ఉంటాయి, హ్యాంగ్ వేసుకుంటే అంటే ఉరి వేసుకుంటే రక్తపు మరకలు ఎందుకు కనిపిస్తాయని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ సంబంధించినటువంటి పిఎస్ పరిధి మొత్తం కూడా మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, సాయి కుమార్ ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఏం అప్డేట్ ఇస్తున్నారు, అసలు పోలీసులు ఏమంటున్నారు? మేము రాత్రి 3 గంటలకు మాకు తెలిసింది సార్. ఆయన ఎన్ని గంటలకు చచ్చిండు అనేది ఇంకా మాకు టైం చెప్పట్లేదు. ఎప్పుడు చచ్చింది ఒకరేమో 2 గంటలు అంటారు, 12 గంటలు అంటారు, 3:30 కానీ చెప్పారు. ఇన్ఫర్మేషన్ రాగానే మేము వచ్చేసాం. మా తండవాసులం అందరు దగ్గర ఒక 7 మంది వచ్చేసాము. మార్నింగ్ 4 గంటల 5 గంటల నుంచి ఉన్నాం ఇక్కడ. మేము ఇప్పటి వరకు ఏమైంది ఏందనేది మాకు ఏమీ చెప్పట్లేదు. ఆయన సూసైడ్ చేసుకుండని చెప్పారు, కానీ అక్కడ చూస్తే సూసైడ్ చేసుకున్నట్టు లేదు. ఆయన ఏం చేసుకున్నారంటే ఆయన బాబు మంచిగా చదువుకున్నాడు. వాళ్ళ 2 అన్నదమ్ములు, పెద్ద బాబు ఈయన జాబ్ చేసిండు, ఈయనగిన 2024 బ్యాచ్ జాబ్ కొట్టుకున్న తర్వాత ఆయన ఇక్కడ డ్యూటీ ప్రెషర్ ఉందని మాకు డౌట్ ఉంది సార్. ఎందుకంటే కింద డిస్కషన్ కొట్లాట అవుతుంది అన్నట్టు. డ్యూటీ ప్రెషర్ అంటే ఎట్లాంటి ప్రెషరు, ఎట్లా? డ్యూటీ ప్రెషర్ అంటే వాళ్ళు పై అధికారులు, ఈయన పైన అధికారులు, ఆయన కింద రైటర్గా, ఆయన ఆపరేటింగ్ రైటర్గా పనిచేస్తుండే అబ్బాయి. అయితే కింద ఉంటే మేము కింద ఉంటామని చెప్పేసి నాకు పైన ఏసీపీ ఆఫీస్లో పంపించారు. అక్కడ పంపిస్తే ఆయన అక్కడ డ్యూటీ ఉంటే ఇప్పుడు నార్మల్గా డ్యూటీ చేసుకుంటుండే. ఆయన సివిల్కి ప్రిఫరెన్స్ అవుతున్నాడు బాబు. సివిల్కి ఇంతకుముందు 2 మార్కులు వెళ్ళిపోయిందని మళ్ళీ ఇప్పుడు ఎస్ఐ పోస్టులు పడ్డాయి కదా, ఆ ఎస్ఐ పోస్టు చేసుకుంటానని రాత్రి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిండు. 9 గంటలకు ఫోన్ చేస్తే ఒక నెల రోజులు లీవ్ పెట్టుకుంటా, నేను అది చేసుకుంటా నాన్న అంటే, సరే బాబు ఇక లీవ్ అన్నా పెట్టుకోవాలంటే లీవ్ కింద క్యాన్సిల్ చేసిరంట, లీవ్ ఇవ్వట్లేదు. ఇంకోటి ఆయనకు ఏందనేది ఆయన సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు. కానీ సార్ ఉరి వేసుకుంటే రక్తము కింద కారుతుందా సార్? ఉరేసుకుంటే రక్తం కారదు, రక్తం కారుతుందని చెప్పారు. రక్తం చాలా ఉంది, మా వాళ్ళు వచ్చి చూశారు, కానీ బాడీ మాకు చూపించలేదు. ఇప్పటి వరకు చనిపోయిన బాబుని చూపించలేదు. ప్లస్ ఆయన మేము వచ్చుతున్నాం, ఒక 10 నిమిషాలు ఆపండి అంటే బాబుని ఇక్కడ మీకు ఉదయం ఎప్పుడు ఫోన్ వచ్చింది, మీరు వస్తామని చెప్పిర్రా? వస్తున్నాం మేము. మాకు 3 గంటలకు ఫోన్ వస్తే మేము వచ్చే వరకు ఇక్కడ బిఎన్ రెడ్డి వచ్చేసినప్పుడు 3 గంటల వాళ్ళ తల్లిదండ్రులు బిఎన్ రెడ్డి వరకు వచ్చేసారు. మా బాడీ పోను ఉండని అని అంటే ఓ 10 నిమిషాలు ఆపలేక పంపించేసారు సార్ బాడీ. అప్పుడు ఫోను, ఆయన ఫోన్లో డేటా ఏముంది మాకు తెలియాలి కదా, ఆ ఫోను లేదు. ఫోను తీసుకున్నారు, ప్లస్ ఒకటి వాళ్ళు లెటర్ పెట్టుకుంటారు కదా, ఆ లెటర్ రాసిండంట. మాకు డ్యూటీ ప్రెషర్ ఉందని లెటర్ రాసుకున్న లెటర్ కింద వాళ్ళు తీసేసుకొని ఇప్పటివరకు మాకు లెటర్ కింద చూపించలేదు. ఆయన ఎలా చనిపోయింది అనేది కింద మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటివరకు పోలీసు వాళ్ళకే ఇన్ఫర్మేషన్ ఇలా తెలియదు సార్. ఆయన డ్యూటీలో ఉన్నాడు, తోటి డ్యూటీలో అధికారులకన్నా తెలవాలి కదా, అది కింద తెలియలేదు. ఇంకోటి ఆయన ఎలా సూసైడ్ చేసుకుంటా ఏంది మళ్ళీ, ప్లస్ ఆయన ఉరేసుకుంటే రక్తం కారుతుందంటే అసలు యాక్చువల్గా ఉరేసుకుంటే రక్తం కారడం ఏంది అనేది మేమే ఆశ్చర్యపోతున్నాము. సో వేధింపులు జరుగుతున్నాయని ఎప్పుడైనా మీ దృష్టికి తీసుకొచ్చిందా? అంటే వారం క్రితం కానీ 10 రోజుల క్రితం కానీ ఎప్పుడైనా పోలీస్ స్టేషన్లో ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయి ఎప్పుడైనా దృష్టికి తీసుకొచ్చిరంటే వాళ్ళ హాస్టల్ వార్డన్కి చెప్పారంట, నాకు చాలా డ్యూటీ ప్రెషర్ ఉంది మేడం అని చాలా చెప్పేవారంట. ఆమె వచ్చి చెప్పి ఏడుస్తుంది. ఎవరైతే హాస్టల్లో ఉంటారో హాస్టల్ ఓనర్ గారు చెప్పారు, మాకు డ్యూటీ ప్రెషర్ ఉందని చెప్తున్నాడంట. ఇంకోటి ఆయన బాగా అప్సెట్లో ఉన్నాడు. ఆయన సూసైడ్ మాత్రం చేసుకునే సార్, తాగుడు అలవాట్లేదు, ఇంకోటి ఇవన్నీ ఏమీ అలవాట్లేదు. కష్టపడి చదువుకున్న స్వభావము, మంచి అబ్బాయి. ఇంకోటి వాళ్ళ అమ్మ నాన్న బాగా కష్టపడి భూములు అమ్మి చదివించారు సార్. అతనికి బాగా భూములు అమ్మేశారు, కొంచెం చాలా అప్పుల పాలయ్యారు. బాబు మంచిగా కష్టపడి మంచిగా ఇంకా పెద్ద పోస్టు కొడదాం, ఎస్ఐ అయినా ఏదైనా కొడదామని బాగా పట్టుదల ఉండే, మంచి స్టడీ పర్సన్ ఉండే, అన్నీ ఉండే. కానీ అతనికి చంపేశారు సార్. ఆయన చచ్చిపోయే అయితే కాదు. ప్రధానంగా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు, మీకు ఎటువంటి న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు? ఎలా చచ్చిండు ఏందనేది మాకు తెలియాలి సార్. ఆయన ఎట్లా చచ్చిపోయిండు ఏందనేది మాకు తెలియాలి. ఆ లెటర్ ఏందనేది మాకు బయట పెడతలేరు. ఇంకోటి ఫోన్ డేటా ఇస్తలేరు. ఇంకోటి పైన సీసీ ఫోటోజీ పని చేస్తలేదని చెప్పారు. పైన సార్ మామూలు ఇళ్ళల్లో పోలీస్ స్టేషన్లోనే అన్ని దగ్గర కింద కెమెరాలు పనిచేస్తున్నాయి, పైన కెమెరా ఎలా పనిచేయదు సార్? ఇప్పుడు రూమ్లో డ్రెస్సింగ్ రూమ్లో అంటే పనిచేయదు, బయట కెమెరా అయితే పనిచేయాలి కదా. బయట కెమెరా ఎట్లా పనిచేయదు? మెయిన్ కెమెరాలో పెట్టడానికి దేనికి సార్? ఏదైనా ప్రూఫ్ కోసమే కదా. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడే కెమెరాలు పనిచేయకపోవడానికి కారణం ఏంది చెప్పండి? ఆ కెమెరా పనిచేస్తలేదని చెప్తున్నారు. ఆ కెమెరా పెట్టామంటే అది చూపించలేదు. ఇంకోటి బాడీ ఎలా చనిపోయేదని వీడియోనా తీయాలి కదా, ఆ క్లిప్ కింద మాకు పెట్టలేదు. ఇంకోటి బాబు ఎలా చనిపోయింది ఏందనేది మాకు ఏమీ చూపించలేదు సార్. ఇప్పటి వరకు మేము దగ్గర వచ్చాము, ఒక 8 మంది ఉన్నాము, మా తండా నుంచి వచ్చిన వాళ్ళము. ఇప్పటి వరకు మాకు టిఫిన్లు లేవు, భోజనాలు ఏమీ లేవు, మాకు అవసరం లేదు సార్. అవన్నీ ఏం లేదు. బాబు ఎలా చచ్చిండు, ఏం చచ్చిండు అనేది మాకు అదొకటి తెలియాలి. ఇంకోటి ఆ లెటర్ ఏందనేది మాకు బయట పెడతలేదు సార్. పొద్దున్న నుంచి ఆ లెటర్ 100 సార్లు అడిగినాం మేము. ఫోన్లో డేటా మొత్తం తీసేసి ఫోన్ ఇచ్చారు. ఇంకోటి ఆ లెటర్ ఉంది కదా,
ఈయనకు జర డ్యూటీ బాగా ప్రెషర్ పెడుతున్నది లెటర్ ఉంది, ఆ లెటర్ ఇవ్వట్లేదు. ఇంకోటి ఇప్పుడు మాకు వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. ఇంకోటి వాళ్ళకు ఎవరైతే డ్యూటీ ప్రెషర్ పెట్టిరో వాళ్ళకు కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం సార్. సో ఇది ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ అయితే మాకు చూపించట్లేదు. అట్లాగే దానికి సంబంధించి ఏదైతే అంటే ఆ రూమ్లో సంబంధించినటువంటి వీడియో క్లిప్స్ కానీ లేదంటే అతనికి సంబంధించిన ఫోన్ కానీ లేదంటే సూసైడ్ నోట్ కానీ అంటే కీలకంగా ఇందులో సూసైడ్ నోట్ కూడా రాశారని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు. మరి ఆ సూసైడ్ నోట్ బయట పెడితే అందులో ఎవరెవరి పేరు రాశారు, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అని కూడా మనము తెలియవచ్చు. చూడొచ్చు ఇక్కడ విద్యార్థి సంఘాలు చాలామంది అయితే ఉన్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో మరికొందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు అయితే ఉన్నారు. సో సాయి కుమార్ వాళ్ళ పెదనాన్న కూడా ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. సో చెప్పండి, ఏంటి అసలు సాయి కుమార్కి సంబంధించిన ఏమేమి కారణాలు అయి ఉంటాయి, సాయి కుమార్ మీతో ఎట్లా ఉండేవాడు, ఇవన్నీ ఎప్పుడన్నా మీ దృష్టికి తీసుకొచ్చారా? నేను పెద్దనాన్న అయితా, మా తమ్ముడు బోడియా, తల్లి విజయ. తను ఎంతో కష్టం పడి చాలా ఇబ్బందులతో చదివించారు, ఎంతో కష్టపడి ఈ ఉద్యోగం సంపాదించిండు. కానీ తను రాత్రి 9 గంటలకు భోజనానికి పోయి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ తను కొద్దిగా ఏదో డిస్కషన్ చేసుకున్నట. మరి ఆ విషయం ఏందో ఆ మొబైల్లో లేకుండా చేసారు. ఆ తర్వాత వాళ్ళు పైకి పోయారు అన్నట్టు. పైకి పోయిన తర్వాత పైన ఏందనేది, ఏం జరిగింది, ఎట్లా పోయిండు, ఏమో ఇంకా చాలా క్రూరంగా మాట్లాడుకురా అనే విషయాన్ని కూడా బయటికి రాకుండా ఫోన్ల నుంచి డిలీట్ చేసారు. అటువంటి విషయాన్ని కంపల్సరీ మీరు ఎంక్వైరీ చేయించి తను ఎట్లా చనిపోయిండు, కారణాలు ఏందనే దాన్ని ఎంక్వైరీ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎంక్వైరీ ఆఫీసర్ను, ముఖ్యంగా ఎంక్వైరీ ఆఫీసరు ఎటువంటి డ్యూటీ వేసిండు, ఎన్ని గంటలు డ్యూటీ చేపిస్తున్నాడు అసలు వాస్తవానికి, అది కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తను చావాల్సిన రీజన్ ఏంది అనేది మాకు తెలియాలి. అట్లనే అదే కాకుండా పేదవాళ్ళు, వాళ్ళ నాన్న పేదవాడు, తండ్రి పేదవాడు, ఎన్నో కుటుంబాలు సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రధాన కారణము ఆ ఆఫీసర్, పై ఆఫీసర్ ట్రాన్స్ఫర్లన్నీ సూసైడ్ చేయడం జరిగింది. అది కంపల్సరీ ఎంక్వైరీ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అదే కాకుండా వాళ్ళు 4 అమ్మాయిలు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు. ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆదుకోవాలని వాళ్ళని ఒక్కరికైనా ఒక ఉద్యోగం ఇవ్వాలి. తను వచ్చేటువంటి ఫంక్షన్ కానీ గ్రాడ్యుయేటీ కానీ ఇప్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఇప్పుడు మేము చేయలేం. ఎవరికి చెప్పకుండా, తల్లిదండ్రులు చెప్పకుండా కూడా హాస్పిటల్కు మాస్టర్కి తీసుకుపోయారు పోస్ట్ మార్టంకి. కనీసమైనటువంటి ఒక ఫోన్ కాల్ చేయకుండా తీసుకుపోయారంటే రీజన్ ఏంది? అట్లా ఎట్లా తీసుకోవాల్సి వస్తుంది? ఒక చనిపోయిన మామూలు దెబ్బలు కూడా కావు, చనిపోయినటువంటి వ్యక్తిని ఒక మాట కూడా చెప్పాలి కదా. ఇది మామూలు ఏరియా కాదు, సెంట్రల్ ఉన్నటువంటి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషను సిటీ సెంటర్కే ఇది సెంటరు. అటువంటి ఏరియా నుంచి ఒక చనిపోయిన వ్యక్తి గురించి తల్లిదండ్రుల ఇన్ఫర్మేషన్ లేదంటే ఎంత దారుణం అది. కాబట్టి ఇప్పుడు ఎటువంటి హామీ వస్తే మీరు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తారు? మేము కంపల్సరీ వానికి 2 కోట్ల రూపాయలు ఒప్పుకోవాలి. తల్లిదండ్రులకు ఏం లేదు ఆధారం, పేదవాళ్ళు వాళ్ళు బతకనికి 2 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఒక ఉద్యోగం ఇవ్వాలి, వచ్చేటువంటి గ్రాడ్యుయేటీ కానీ పెన్షన్ కానీ, సిటీలో ఇల్లు కావాలి కంపల్సరీ. ఎక్కడ ఏరియా అయినా సరే సిటీలో ఒక ఇల్లు కంపల్సరీ కావాలి. ఈ డిమాండ్కు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో బంధువులు చెప్తున్నటువంటి మాట, ఖచ్చితంగా ఇప్పుడు చనిపోయిన వ్యక్తి అయితే తిరిగి రాడు. సో ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలు కావాలి, ఉద్యోగం కావాలి, దానికి సంబంధించినటువంటి ఉద్యోగ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలి. ఖచ్చితంగా దీనికి కారకులైన వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. చూసుకోవచ్చు, మనకు పోలీస్ స్టేషన్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. సో ఇక్కడ మనకు బంజారా సేవాదళకు సంబంధించిన కొంత నాయకులు అయితే ఉన్నారు. సో వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, పొద్దున్న నుంచి చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు, ఎటువంటి హామీ వచ్చింది, పోలీసులు ఏం చెప్తున్నారు అసలు? అంటే ముఖ్యమంత్రి రాలేదు కదా, ఇంకా హామీ ఏం రాలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత హామీలు వస్తాయి. డీజీపీ, రాష్ట్రానికి పోలీస్ బాస్ డీజీపీ. మరి డీజీపీ గారు వచ్చి ఆ కుటుంబంలో, వాళ్ళ కుటుంబంలోనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ డిపార్ట్మెంట్లోనే మొన్న డీజీపీ ఆఫీస్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈరోజు పోలీసులే చంపబడ్డారు. ఇది ఆత్మహత్య కాదు, ఇది పోలీసులే చంపబడ్డారు. నిజంగా సాయి కుమార్కి ఎటువంటి సిగరెట్ల అలవాటైనా, గంజాయి అలవాట్లైనా, చెడు అలవాట్లు ఉంటే వాళ్ళ ఇంట్లో పోయి ఆత్మహత్య చేసుకుంటుంటారు. అట్లాంటి అలవాట్లు ఏమీ లేవు సాయి కుమార్కి. ఉద్యోగం చేసిండు, ఉద్యోగం చేసినప్పుడు అటెండెన్స్లో అయ్యారు. మరి ఉద్యోగం చేపించేందుకు మరి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ఇక్కడ పోలీసు వాళ్ళే చెప్తున్నారు కదా మాకు సమాచారాలు. డిపార్ట్మెంట్లో భాగమైన వ్యక్తిని పోలీసులే ఎందుకు చంపుతారండి? అదే కదా ఇప్పుడు మాకు కూడా వచ్చిన ఆలోచన అదే. మొన్న డీజీపీ ఆఫీస్లో కానిస్టేబుల్, మొన్న కరీంనగర్లో ఒక ఎస్ఐ, మరి ఈరోజు ఎల్బీ నగర్ ఏసీపీ ఆఫీస్లో ఈరోజు
కొట్టి చంపబడ్డారు. 2 గంటల రాత్రికి మరి తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల నిఘాలో ప్రతి రోడ్డు ప్రతి ఏరియా పోలీస్ సీసీటీవీ నిఘాలో ఉంటుంది. మరి ఎల్బీనగర్ పిఎస్లో మరి ఎందుకు నిఘా లేదు? మరి ఆయన రాత్రి ఊరేసుకుంటుండ అంటున్నారు కదా, ఊరేసుకుంటుంటే మరి మీరందరూ ఎక్కడికి పోయారు? ఆయన ఒక్కరినే పోలీస్ స్టేషన్ అంతా వదిలిపెట్టిపోయిరా? మరి డ్యూటీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఉన్న సిపి గారు మరి మీరేమో దిల్ష్ నగర్లో పోయి రిక్కీ చేసి అందరి మనుషులు దోచుకుంటారు. మరి పోలీసు వాళ్ళని కాపాడకుండా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇంతవరకు డిపార్ట్మెంట్లో డ్యూటీలో ఉన్న అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదంటే ఈరోజు పొద్దున్న నుంచి. మరి ఇన్ని రోజులు పనిచేసింది కదా, మరి ఇన్ని రోజులు పనిచేసిన సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు? ఆయన పనిచేసిన డ్యూటీ సర్వీస్ బుక్ ఉంటుంది, ఆ సర్వీస్ బుక్ బయట పెట్టాలి. ఇవన్నీ సాక్ష్యాలు పక్కదారి సమయం కేటాయించకుండా వెంటనే సిబిఐ ఎంక్వైరీ కేటాయించాలి, సిబిఐ ఎంక్వైరీ అప్పగించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు, వాళ్ళ కుటుంబానికి ఏదైనా న్యాయం చేయండి, ప్రభుత్వం వచ్చి స్పందించాలి. మరి దీనికి ఈ విధంగా పోలీసులే బాధితులను ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఈరోజు పోలీసుల కుటుంబాలను కళ్ళను పెట్టుకుంటుంటే మరి దీనికి రక్షణ కవచం ఎవరు? మరి రేవంత్ రెడ్డి గారేమో అక్కడ బాధ్యత లేకుండా అక్కడ అంటారు. మరి డీజీపీ గారేమో నిన్న ప్రెస్ మీట్ పెట్టి 4 అధికారులు మా మాట వింటలేమంటాయి. అంటే ఒక పోలీస్ బాస్ అయి ఉండి పోలీసులే నా మాట వినడం లేకపోతే పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేయండి మరి మీరు అందరూ. సో ఈ నిరసన కార్యక్రమం ఎప్పటి వరకు జరుగుతుంది? ఈ ప్రొటెస్ట్ ఎప్పటి వరకు ఉంటుంది? మీరు ప్రధానంగా ఏ డిమాండ్, ప్రభుత్వం ఏ హామీ ఇస్తే మీరు ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది? బంజారా సేవాదల్ ఒకటే చెప్తుంది, బంజారా సేవాదల్ డిమాండ్ చేస్తుంది ఒకటే, ఎప్పుడైతే ఈ పోలీస్ స్టేషన్లో ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకోవాలి. అది వితిన్ స్పాట్లో జరగాలి. మీరు ఈరోజు చెప్పి ఎల్లుండి చేస్తామో 10 రోజులు టైం ఇవ్వండి అంటే 1 సెకండ్ కూడా మేము టైం ఇవ్వం. ఈరోజు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజే సిబిఐ ఎంక్వైరీ ప్రకటించాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. వెంటనే ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆ సాయి కుమార్ నాయక్కి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా, రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్, రావాల్సినటువంటి బెనిఫిట్స్ వెంటనే రిలీజ్ చేయాలి. వెంటనే రిలీజ్ చేసి ఆ యొక్క సీసీటీవీ ఫుటేజ్ని బయట పెట్టాలి, సర్వీస్ బుక్ని బయట పెట్టాలి. రోజు డ్యూటీకి వస్తుందంట, మరి డ్యూటీలో అటెండెన్స్ ఎందుకు వేపియడం లేదు అదంతా బయటకు పెట్టాలి కదా. అప్పటి వరకు బంజారా సేవాదల్ ఈ సాయి కుమార్ నాయక్ కుటుంబానికి అండగా వారికి తోడ్పాటుగా ఉంటుంది. న్యాయం జరిగే వరకు ఇక్కడికి వెళ్ళి కదిలే పరిస్థితి లేదు. రైట్, ఇది బంజారా సేవాదల్ చెప్తున్నటువంటిది. ఖచ్చితంగా తమకు న్యాయం, కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి అయితే లేదు. ₹1 కోటి వరకు ఎక్స్గ్రేస్ చేయాలి. డ్యూటీకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేయాలి. కుటుంబానికి అండగా ఉండాలి. అట్లాగే దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కూడా చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఇక్కడ సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు చెప్తున్నారు. రవిచంద్ర. థ్యాంక్ యూ రాజు.